హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శ్యామ్. ఈరోజు ఈ వీడియోలో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యున్న టాప్ 5 బిలో రూ. 100లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో చెప్తున్న కంపెనీల్లో బై అండ్ సెల్ రికమెండేషన్‌గా తీసుకోకండి. ఎందుకంటే మనం డిస్కస్ చేసుకునే కంపెనీలు 1000 కోట్లు, 2000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉన్న మైక్రో క్యాప్ కంపెనీల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ స్టాక్స్‌లో ఏ విధంగా అయితే రివార్డ్ ఉంటుందో అంతకంటే ఎక్కువగా రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈ టాప్ 5 కంపెనీ గురించి డీటెయిల్‌గా బిజినెస్ మోడల్, ఫండమెంటల్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ కంపెనీ హెచ్ఎంఏ అగ్రో ఇండస్ట్రీ లిమిటెడ్. ఈ కంపెనీని 2008లో ఇన్కార్పొరేట్ చేశారు. ఈ కంపెనీ బఫెల్లో మీట్, నేచురల్ ప్రొడక్ట్స్, వెజిటేబుల్స్, బాస్మతి రైస్, చేపలను ఈ కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ కంపెనీ ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్‌లో ఫిష్ ప్రొడక్ట్స్‌ను నవంబర్ 2021 నుంచి ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే బాస్మతి రైస్‌ను ఆగస్ట్ 2022 నుంచి ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్‌ను హెచ్ఎంఏ గోల్డ్, క్యామిల్, బ్లాక్ గోల్డ్, ఫ్రెష్ గోల్డ్ బ్రాండ్ పేర్లతో మోర్ దెన్ 15 కంట్రీస్‌కు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ కంపెనీకి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ నుంచే వస్తుంది. ఈ కంపెనీ రిటర్న్ రేషియోస్ గాని మనం చూస్తే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 14%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16%, రిటర్న్ ఆన్ అసెట్స్ 7.94%, ప్రమోటర్ హోల్డింగ్ 83.6%. ప్రస్తుతం ఈ కంపెనీ దగ్గర 700 కోట్ల రిజర్వ్ ఉన్నాయి. అలాగే ఈ కంపెనీకి ఉన్న అప్పులు చూసుకుంటే లాంగ్ టైమ్ బారోయింగ్ 20 కోట్లు, షార్ట్ టర్మ్ బారోయింగ్ 522 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ లాస్ట్ 3 ఇయర్స్‌లో 41% సేల్స్ గ్రోత్ డెలివర్ చేస్తే 10% ప్రాఫిట్ గ్రోత్‌ని డెలివర్ చేసింది. మార్చ్ 2021 నుంచి 24 వరకు సేల్స్‌లోను, ప్రాఫిట్‌లోను మంచి ఇంప్రూవ్‌మెంటే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ వాల్యుయేషన్స్ మనం చూద్దాం. స్టాక్ పిఈ 20 మల్టిపుల్‌లో ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు సేల్స్ 0.43 మల్టిపుల్స్‌లోను, ఈవీ బై ఎబిటా 14.7 మల్టిపుల్స్‌లోను ట్రేడ్ అవుతుంది. పెగ్ రేషియో 0.81గా ఉంది. సెకండ్ కంపెనీ మోటిసన్ జ్యువెలరీస్ లిమిటెడ్. ఈ కంపెనీని 1997లో ఇన్కార్పొరేట్ చేశారు. ఈ కంపెనీ గోల్డ్, డైమండ్, సిల్వర్, ప్లాటినం అండ్ అదర్ మెటల్స్ సెల్ చేస్తుంది. ఈ కంపెనీ 4 షోరూమ్స్ ను మోటిసన్ బ్రాండ్ పేరు మీద జైపూర్, రాజస్థాన్ స్టేట్స్ లో బిజినెస్ ను ఆపరేట్ చేస్తుంది. ఈ కంపెనీకి గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీస్ నుంచి 92% రెవెన్యూ వస్తుంది. మిగిలిన 8% సిల్వర్ జ్యువెలరీస్ నుంచి ఈ కంపెనీకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ కంపెనీకి ఉన్న అదర్ పారామీటర్స్ చూస్తే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 16.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 39.9%, రిటర్న్ ఆన్ అసెట్స్ 7.99%, ప్రమోటర్ హోల్డింగ్ 66%. ఈ కంపెనీ దగ్గర 246 కోట్ల రిజర్వ్స్ ఉన్నాయి. లాంగ్ టైమ్ బారోయింగ్ ₹1 అయితే షార్ట్ టర్మ్ బారోయింగ్ 87 కోట్లు. లాస్ట్ 3 ఇయర్స్ లో ఈ కంపెనీ 25% సేల్స్ గ్రోత్ డెలివర్ చేస్తే 50% ప్రాఫిట్ గ్రోత్ ని డెలివర్ చేసింది. ఈ కంపెనీ ప్రతి సంవత్సరం సేల్స్ లోను, ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ ని డెలివర్ చేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ వాల్యుయేషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. స్టాక్ పిఈ 74 మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు సేల్స్ 6.4 మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంటే ఈవీ బై ఎబిటా 43.3 మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ వాల్యుయేషన్స్ కంటే స్టాక్ చాలా ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. ఈ విషయం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. థర్డ్ కంపెనీ క్యూపిట్ లిమిటెడ్. ఈ కంపెనీని 1993లో ఇన్కార్పొరేట్ చేశారు. మెయిన్లీ కంపెనీ మేల్ అండ్ ఫీమేల్ కాండమ్స్, పర్సనల్ లూబ్రికేట్స్, ఐవీడీ కిట్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ప్రస్తుతం ఒక సంవత్సరానికి కంపెనీ ప్రొడక్షన్ కెపాసిటీ 480 మిలియన్ మెయిల్ కాండమ్స్ ను, 52 మిలియన్ ఫీమేల్ కాండమ్స్ ను, 210 మిలియన్ పర్సనల్ లూబ్రికేట్స్ ను, 20 మిలియన్ టెస్టింగ్ కిట్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. క్యూపిట్ కంపెనీ ప్రస్తుతం 105 దేశాలకు తమ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ కంపెనీకి మేల్ అండ్ ఫీమేల్ కాండమ్స్ నుంచి 79% రెవెన్యూ వస్తుంది. ఐవీడీ కిట్స్ నుంచి 3.6%, అదర్స్ నుంచి 16.6% రెవెన్యూ కంపెనీకి వస్తుంది. అలాగే అవుట్ సైడ్ ఇండియా నుంచి 94% రెవెన్యూ వస్తే ఇండియా నుంచి 6% రెవెన్యూ వస్తుంది. ఈ కంపెనీ రిటర్న్ రేషియోస్ చూస్తే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 27%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.8%, రిటర్న్ ఆన్ అసెట్ 15.2%, ప్రమోటర్ హోల్డింగ్ 45.6%. ఈ కంపెనీ దగ్గర ప్రస్తుతం 198 కోట్ల రిజర్వ్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ బారోయింగ్ 9 కోట్లు, షార్ట్ టర్మ్ బారోయింగ్ 6 కోట్లుగా ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ లో ఈ కంపెనీ 6% సేల్స్ గ్రోత్ డెలివర్ చేస్తే 11% ప్రాఫిట్ గ్రోత్ ని డెలివర్ చేసింది. క్యూపిట్ కంపెనీ సేల్స్ లోను, ప్రాఫిట్ లోను ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ వాల్యుయేషన్స్ చూస్తే స్టాక్ పిఈ 44.6 మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు సేల్స్ 11.4 మల్టిపుల్స్ లోను, ఈవీ బై ఎబిటా 29.6 మల్టిపుల్స్ లోను ట్రేడ్ అవుతుంది. పెగ్ రేషియో 2.14గా ఉంది. క్యూపిట్ కంపెనీ హై వాల్యుయేషన్ లో ట్రేడ్ అవ్వడం మాత్రమే కాకుండా
ప్రమోటర్ హోల్డింగ్స్లో 31% ప్లెడ్జింగ్లో ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన ఈ 2 రిస్క్ ఫ్యాక్టర్స్ను గుర్తుంచుకోవాల్సి ఉంది. ఫోర్త్ కంపెనీ పిరమిడ్ కమ్యూనికేషన్ లిమిటెడ్. ఈ కంపెనీని 1955లో ఇన్కార్పొరేట్ చేశారు. ఈ కంపెనీ పవర్ కేబుల్స్, టెలికాం కేబుల్స్, స్పెషాలిటీ కేబుల్స్ ఇంకా అదర్ కేబుల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ రాజస్థాన్, హర్యానా స్టేట్స్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ కంపెనీ యూఎస్ఏలో లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ మార్కెటర్గా ఉంది. ఈ కంపెనీ దగ్గర స్ట్రాంగ్ కస్టమర్ బేసే ఉన్నారు. అందులో బిఎస్ఎన్ఎల్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, ఇండియన్ ఆయిల్, ఇండియన్ రైల్వేస్ ఇలా స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ఈ కంపెనీ దగ్గర ఉన్నారు. ఈ కంపెనీకి పవర్ కేబుల్స్ నుంచి 39%, రైల్వేస్ నుంచి 15%, టెలికామ్స్ నుంచి 5%, హౌస్ వైరింగ్ నుంచి 6% రెవెన్యూ కంపెనీకి వస్తుంది. అలాగే ఇండియా నుంచి 72.5%, అవుట్ సైడ్ ఇండియా నుంచి 27.5% రెవెన్యూ వస్తుంది. కంపెనీ రిటర్న్ రేసెస్ చూస్తే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 14.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.4%, రిటర్న్ ఆన్ అసెట్ 12.7%, ప్రమోటర్ హోల్డింగ్ 49.1%. ఈ కంపెనీ దగ్గర 614 కోట్లు రిజర్వ్స్ ఉన్నాయి. అలాగే లాంగ్ టైమ్ బారింగ్ 2 కోట్లు, షార్ట్ టర్మ్ బారింగ్ 14 కోట్లుగా ఉంది. లాస్ట్ 3 years లో ఈ కంపెనీ 27% సేల్స్ గ్రోత్ డెలివర్ చేస్తే 200% ప్రాఫిట్ గ్రోత్ ని డెలివర్ చేసింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కంపెనీ సేల్స్ లోని ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ ని డెలివర్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ వాల్యుయేషన్స్ స్టాక్ పిఈ 21.8 మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు సేల్స్ లో 1.69 మల్టిపుల్స్ లోను, ఈవీ బై ఎబిటా 18 మల్టిపుల్స్ లోను ట్రేడ్ అవుతుంది. పెగ్ రేషియో 0.92గా ఉంది. ఇక లాస్ట్ కంపెనీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కంపెనీని 1935లో ఇన్కార్పొరేట్ చేశారు. ఈ బ్యాంక్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. ఇండియన్ గవర్నమెంట్ 79.60% స్టేక్ ను హోల్డ్ చేస్తున్నారు. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న కంపెనీలకు ఈ బ్యాంక్ కంపెనీలకు బిజినెస్ మోడల్ కొంత డిఫరెంట్ గా ఉంటుంది. బ్యాంకింగ్ కంపెనీల్లో డిపాజిట్స్, అడ్వాన్స్, నెట్ ప్రాఫిట్ మార్జిన్, గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ ఇలా వేరే బ్యాంకింగ్ సెక్టర్ లో కీ హైలైట్స్ ఉంటాయి. వీటి గురించి తెలిస్తే బ్యాంక్స్ పై కొంత అండర్స్టాండింగ్ వస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్న కంపెనీలు అన్ని కూడా 1000 కోట్లు, 2000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు. కానీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మార్కెట్ క్యాప్ 42,000 కోట్లు. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర టోటల్ డిపాజిట్స్ లోను ఈరోనీల్లో 15.46%, గ్రాస్ అడ్వాన్స్ లోను ఈరోనీల్లో 18.78% గ్రోత్ ని డెలివర్ చేశారు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఈరోనీల్లో 15.41% గ్రోత్ ని డెలివర్ చేశారు. ప్రీవియస్ క్వార్టర్లలో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 2,799 కోట్లుగా ఉంటే ఈ క్వార్టర్ కి 2,807 కోట్లకు పెరిగింది. అలాగే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ సెప్టెంబర్ కి 3.98% గా ఉంటే ప్రీవియస్ క్వార్టర్లలో 3.97% గా ఉండేది. అలాగే ఏ బ్యాంక్ అయినా సరే లోన్స్ అనేవి ఎవరికి ఇస్తున్నారో తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రీటైల్ లోన్స్ 26.17%, అగ్రికల్చర్ లోన్స్ 15.26%, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైన్మెంట్స్ లోన్స్ 20.70%, కార్పొరేటర్ లోన్స్ 37.87%. ఇక ఎన్పిఏ విషయానికి వస్తే గ్రాస్ ఎన్పిఏ 1.84%, నెట్ ఎన్పిఏ 0.20%. బ్యాంక్స్ కు ఎన్పిఏ నెంబర్ తక్కువగా ఉండాలి. ఒక బ్యాంకుకు ఎన్పిఏ నెంబర్ పెరుగుతుందంటే ఆ బ్యాంక్స్ ఇచ్చిన లోన్స్ రీపేమెంట్ సరిగ్గా లేదని అర్థం. ఈ ఎన్పిఏ నెంబర్ బ్యాంక్స్ కు చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సెప్టెంబర్ క్వార్టర్ కి 2,500 బ్రాంచెస్ తో పాటుగా 2,000 ఏటీఎంస్ తో బిజినెస్ ను ఆపరేట్ చేస్తుంది. ఈ బ్యాంక్ రిటర్న్ రేసెస్ చూస్తే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 5.38%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.8%, రిటర్న్ ఆన్ అసెట్ 1.42%. బ్యాంకింగ్ సెక్టర్ లో రిటర్న్ రేసెస్ మనకు తక్కువగానే కనిపిస్తాయి. లాస్ట్ 3 years లో 20% సేల్స్ గ్రోత్ డెలివర్ చేస్తే 92% ప్రాఫిట్ గ్రోత్ ని డెలివర్ చేసింది. ఇక్కడ మీరు చూస్తే ప్రతి సంవత్సరం సేల్స్ లోని ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ ని డెలివర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు బ్యాంక్ వాల్యుయేషన్స్ కానీ మనం చూస్తే స్టాక్ పిఈ 8.77 మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు సేల్స్ 1.90 మల్టిపుల్స్ లోను, ఈవీ బై ఎబిటా 17.2 మల్టిపుల్స్ లోను ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ పెగ్ రేషియో 0.38. ఈ 5 కంపెనీల్లో మీకు ఏ కంపెనీ బాగా ఇంట్రెస్ట్ కనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ వీడియోతో పాటుగా మీరు కూడా కొంత రీసెర్చ్ చేసి ఆ కంపెనీపై పూర్తి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.